డీటెయిల్స్ చూస్తే 2.5 ఏళ్లలో సుమారు 30 లక్షల డూప్లికేట్ ఓటర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. గత ఏడాది 8.58 లక్షల డూప్లికేట్ ఎంట్రీలను ఓటరు జాబితా నుంచి తొలగించారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇతర పట్టణ ప్రాంతాల్లో ఈ డూప్లికేషన్లు ఎక్కువగా వెలుగు చూశాయని ఆయన తెలిపారు. నివాసాలను మార్చిన తర్వాత ఓటర్లు సమాచారాన్ని అప్డేట్ చేయడంలో ఆలస్యం చేయడం వల్లనే ఈ డూప్లికేట్ ఎంట్రీలు ఎక్కువగా వచ్చాయని ఆయన చెప్పారు. డూప్లికేట్ ఓటర్లకు చెక్ పెట్టేందుకు ఎన్నికల ప్రక్రియ సమగ్రతను నిర్ధారించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు వికాస్ రాజ్ తెలిపారు. 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత 12.50 లక్షల మంది కొత్త ఓటర్లను నమోదు చేసుకోగా 8.58 లక్షల మంది పేర్లను తొలగించారని, ఫలితంగా సుమారు 4 లక్షల మంది ఓటర్లు పెరిగారని సీఈఓ తెలిపారు. గతంలో 85 ఏళ్లు పైబడి ఉన్న వారికి 40% అంగవైకల్యం ఉన్న దివ్యాంగులకు హోమ్ ఓటింగ్ సదుపాయాన్ని పొడిగిస్తున్నట్లు వికాస్ రాజ్ ప్రకటించారు. 80 ఏళ్లు పైబడిన 1,94,82,000 మంది సీనియర్ సిటిజన్ ఓటర్లు, 5,26,340 మంది దివ్యాంగ ఓటర్లకు హోమ్ ఓటింగ్ సదుపాయం కోసం దరఖాస్తు చేసుకునే విధానాన్ని వివరించారు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, ఓవర్ టు యూ. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కొద్దిసేపటి క్రితమే బాంబు లాంటి వార్తను చెప్పారు. ఓవరాల్గా ఈ 2.5 ఏళ్లలోనే 30 లక్షల ఓటర్లు, అంటే ఎవరైతే ఇంకా గుర్తింపు లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారంటే డూప్లికేట్ ఓటర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం గుర్తించడం జరిగింది. దాదాపు వీళ్ళ సంఖ్య 30 లక్షలు దాటిందని చెప్తున్నారు. వీళ్ళలో ఎక్కువ మంది కూడా తాము నివాసం ఉంటున్నటువంటి ప్రాంతంలో మళ్ళీ వేరే ప్రాంతం, అంటే ఇప్పుడు ఒక చోట ఉన్నారు, అక్కడి నుంచి ఇంకో చోటుకు వెళ్ళినటువంటి క్రమంలో ఈ కార్డును అలాగే ఉంచిపోతున్నారు. దాంతో డూప్లికేట్ కార్డులు ఎక్కువగా వస్తున్నాయి. ఇక మన తెలంగాణ విషయానికి వస్తే చాలా మందికి హైదరాబాద్లో ఓటు వేసుకుంటున్నారు. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి వేరే జిల్లాల్లో కూడా, అంటే వాళ్ళు పుట్టి పెరిగినటువంటి ప్రాంతంలో కూడా మళ్ళీ అక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇంకా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు హైదరాబాద్లో ఓటు హక్కు ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇలాంటి ఓటు హక్కు కలిగిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. దీనికి సంబంధించే ఇప్పుడు వరకు అంటే ఇలా 2 చోట్ల ఓట్లు వాడుకుంటున్న వాళ్ళు, బై మిస్టేక్గా వాడుతున్న వాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది కావాలనే 2 చోట్ల, అంటే ఒకసారి ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్ జరగవచ్చు. మన ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విషయానికి వస్తే లేవో ఆంధ్రాలో జరిగినప్పుడు తెలంగాణలో, సో దీన్ని యూటిలైజ్ చేసేసుకుంటున్నారు. ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు, మళ్ళీ వెళ్ళి అక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈవెన్ ఇంక్లూడింగ్ తెలంగాణ విషయానికి వస్తే కూడా ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు, తమ సొంత గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సో ఇలాంటి అన్నిటి మీద మాత్రం ప్రస్తుతము కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఎవరు కూడా డూప్లికేట్ ఓటింగ్ ఉండొద్దు, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే చెప్పండి అని చెప్తున్నారు. ఇప్పుడు కొత్తగా కూడా దాదాపు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రస్తుతం మనకు వాళ్ళు ఇచ్చినటువంటి దాని ప్రకారం 12,50,000 మంది కొత్త ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఎస్పెషల్లీ తెలంగాణ విషయానికి వస్తే కూడా యూత్ చాలా ఎక్కువగా ఉన్నారు. ఈసారి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా అంటే ఇప్పుడు డూప్లికేట్ ఓట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసేసిన కొత్తగా మరో దాదాపు 8 లక్షలకు పైచిలుకు మంది కొత్త వాళ్ళు చేరినట్టుగా అర్థమవుతుంది. ఓవరాల్గా ఎవరైతే డూప్లికేట్ ఓటర్లు ఉన్నారో వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని అందరినీ కూడా చేర్చుకుంటే, వీళ్ళతో పాటు చాలామంది దివ్యాంగులు కూడా ఈసారి ఓటు హక్కు కోసం చాలా ఎక్కువగా తమకు సంబంధించినటువంటి పత్రాలను సమర్పించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే కొత్త ఓటర్లు చాలా ఎక్కువ మంది వస్తున్నారు. డూప్లికేట్ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి ఎన్నికలకు సంబంధించి సరైన ఓటరు సరైన విధంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అని చెప్పేసి ఎన్నికల సంఘం అయితే చెప్తుంది. అంటే వికాస్ రాజు ప్రస్తుతం చెప్పిన దాని ప్రకారం అయితే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా డూప్లికేట్ ఓటు ఉండేలా మాత్రం చూసుకోకండి. ఎందుకంటే 2 చోట్ల ఒకవేళ మీకు ఓటు హక్కు ఉంటే దానికి సంబంధించి వెంటనే ఒక క్లారిటీ తీసేసుకోండి. ఏదైనా ఒక చోట, అంటే మీరు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో ఆ ప్రాంతంలో మాత్రమే ఉంచుకొని ఇంకో ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్ ఐడి కార్డును మీరే స్వచ్ఛందంగా వచ్చేసి తీసేయించుకోండి. లేదంటే ఎన్నికల సంఘానికి సంబంధించి ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి అధికారులకు అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఇలా 2 చోట్ల వాడుతున్నారా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మా దృష్టికి తీసుకురండి అని చెప్తున్నారు. మొత్తానికైతే ఇలా ఇంతమంది, అంటే దాదాపు
దాదాపు 30 లక్షల మంది 2.5 ఏళ్లలోనే ఇలా డూప్లికేట్ ఓటర్లు పుట్టుకొచ్చారంటే మన వాళ్ళు ఎలా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఒకటి చోటు లేదా 2 చోటు, కొంతమంది అసలు ఓటు వేయడానికే బద్దకిస్తుంటే మరికొంతమంది 1, 2 చోట్ల కూడా ఓటు హక్కులు వినియోగించుకుంటారు. ఏదేమైనా ఒక్కసారి మీరు కూడా చెక్ చేసుకోండి. మీకు ఎక్కడ ఓటు హక్కు ఉంది, అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలోనే మీ పేరు ఇంకా నమోదు చేసుకుని ఉంది. ఎందుకంటే చాలామంది తొలగిస్తున్నారు కాబట్టి దాంట్లో మీ ఉన్నాయా లేవా, మళ్ళీ ఎందుకంటే ఎలక్షన్స్ టైంకి వచ్చిన తర్వాత అప్పుడు క్రాస్ చెక్ చేసుకొని ఇబ్బంది పడ్డం కానీ ఇప్పుడు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అలా ఏమైనా మీకు 2 చోట్ల ఉండుంటే మాత్రం ఇలాంటి ఫిర్యాదులు వచ్చి తీసివేయడం కంటే ముందుగా మీరే ఏదైనా ఒక చోట మీకు ఎక్కడైతే అవసరం లేదో ఆ చోటున రిమూవ్ చేసుకోవడం బెటర్ అని చెప్పేసి మాత్రం ప్రస్తుతం మనకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం సంబంధించి కానీ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు పాస్ అవుట్ చేయడం జరిగింది.